బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల విషయంలో మరి కర్ణాటక ప్రాంతం నుండి మన మధ్యకి దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క దైవజనుల అభిషక్తులు మరి రానురావు గారు మన మధ్యకి రావడం మనకు చాలా సంతోషము. వారితో పాటు మరి దైవజనులు చంద్రబాబు గారు కూడా మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఇదే నాని వారు కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి మన మధ్యకి చాలా దూరం నుంచి రావడం జరిగింది. మరి వారు చెప్పే మాటల ద్వారా మనము మన సంఘము బలపడలాగిన వారు కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. మరి దినాన్ని మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను. మరి కర్ణాటక ప్రాంతం నుండి మన యొక్క ఆహ్వానం అందించి మన మధ్యకు వచ్చినటువంటి దైవజన అభిషక్తులు రుణదయ్య గారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. రావాల్సిందిగా ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. రెండవదిగా మరి చక్కగా తర్జుమా చేయడానికి దైవజనులు మరి కాజులూరు ప్రాంతం నుండి దేవుని సేవకులు మరి చంద్రబాబు గారు కూడా మా మధ్యకు వచ్చారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం తిరిగి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, దయగల యేసుప్రభు నీకు వందనాలు. ఈరోజు నాయన మా ప్రాంతానికి ఈ నాయన ఆంధ్రాకు నాయన నీ యొక్క దోషుల అభిషక్తులు కర్ణాటక రాష్ట్రం నుండి దైవజనులు రుణదయ్య గారు మా మధ్య తోడుకొచ్చినందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి వారి తండ్రి కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి మా మధ్యకు వచ్చారు. వారిని దీవించి ఆశ్రయించి వారి మినిస్ట్రీని కూడా పరిచయం కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు రాక మాకు సంతోషం ఉందని వారు రావడం అని ఎంతో ఆనందం. అందుని బట్టి నీకు వెళ్ళని వందనాలు. అలాగే తండ్రి చక్కగా మరి తర్జుమా చేయడానికి దైవజన అభిషక్తులు మరి చంద్రబాబు గారు మా మధ్య తోడుకొచ్చినందుకు నీకు వందనాలు. దేవుడు కొన్ని విషయాలు కొన్ని మాటలు వారు మాట్లాడుతుండగా వారిలో కూడా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క సరిదిని ప్రసన్నత నీ దోషుల మీద వచ్చి ప్రార్థన చేయొచ్చు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్లీ. మరి ఈ దినాన్ని చాలా చక్కటి అవకాశం మాకు కలుగజేసిన ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಒಳ್ಳೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಂತ రెవరెండ్ స్టీఫెన్ అయ్య గారికి, ರೆವರೆಂಡ್ ಸ್ಟೀಫೆನ್ ಅಯ್ಯನವರಿಗೆ, వారి కుటుంబానికి, ಅವರ ಕುಟುಂಬಗಳಿಗೆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ಪ್ರತ್ಯೇಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುವರಾಗಿದ್ದೇವೆ. ఈ యొక్క చలపాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో, ಈ ಒಂದು ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿ చలపాక ప్రాంతంలో ಈ ಒಂದು ಪ್ರಾಂತದಲ್ಲಿ చక్కటి పరిచర్య, ಒಳ್ಳೆ ಸೇವೆಯನ್ನು బహుబలముగా దైవజనుడు వాడబడుతున్న ಬಲವಾಗಿ ಈ ಒಂದು ಸೇವೆ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ దైవజనులు మరి స్టీఫెన్ అయ్య గారికి, వారి కుటుంబానికి, అమ్మగారికి, సంఘానికి ప్రత్యేకమైన ಸ್ಟೀಫೆನ್ ಅಯ್ಯನವರಿಗೆ ಹಾಗೆ ಅಮ್ಮನವರಿಗೆ ಸೇರಿ ಬಂದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಜರೇತಿರೇಶ್ವರ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇವೆ. కొద్ది నిమిషాలు మనము దేవుడి వాక్యమును విందాం. ಕೆಲವು ನಿಮಿಷಗಳನ್ನು ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳೋಣ. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ నూతనವಾದ ವರ್ಷದಲ್ಲಿ దేవుడు మనల్ని ఎలాగ కాచి కాపాడి, ದೇವರು ಹೇಗೆ ನಮ್ಮನ್ನು ಕೈದು ಕಾಪಾಡಿ, ఆయన సంవత్సరములు మొదలుకొని ప్రతి సంవత్సరం వరకు, ಆತನು ಹೋಗಿನ ವರ್ಷದಿಂದ ಈ ನೂತನವಾದ ವರ್ಷದವರೆಗೆ ప్రతి సంవత్సరము కూడా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. ಪ್ರತಿ ಒಂದೊಂದು ವರ್ಷ ಆತನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕೈ ಕಾಪಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఇలా కాపాడిన దేవుడికి మనం కృతజ్ఞతలై ఉండి, ಈ ರೀತಿಯಾಗಿ ಕೈ ಕಾಪಾಡಿರುವಂತ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು నిత్యము కూడా ఆయన మనకి సహవాసముగా మనం నడిపిస్తూ ఉన్నారు. ಆತನ ಸಹವಾಸದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ನಡೆಯುವವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి దేవుడికి మనం నిత్యము రుణపడి ఉన్నాం. ದೇವರಿಗೆ ನಾವು ಋಣವಾಗಿ ಇರಬೇಕು. కాబట్టి మన ఈ సందర్భంలో చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸೋಣ. పరిశుద్ధుడి గొప్ప దేవ, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నామమును వందనాలు తెలియజేస్తూ ఈ దినము ప్రభువా దైవజనులు రుణదయ్య గారిని కర్ణాటక ప్రాంతం నుండి
మా మధ్యకు తీసుకొచ్చి ప్రభా అమూల్యమైన నీ బిడ్డను క్షేమకరముగా తీసుకొచ్చి ఈరోజు కొన్ని మాటలు ప్రభా మాకు తెలియజేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ మాటల ద్వారా మీరు దీవించండి తండ్రి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ಒಳ್ಳೆಯದು ದೇವರ ಮಕ್ಕಳೇ. దేవుడు మనకిచ్చినట్టు ఈ శాశ్వతమైన అమూల్యమైన కృపలో, ದೇವರು ಕೊಟ್ಟಂತ ಈ ನೂತನವಾದ ವರ್ಷದಲ್ಲಿ ఈ యొక్క దేవుడి యొక్క కృప మన పైన అధికముగా ఉన్నది. ದೇವರ ಕೃಪೆ ನಮ್ಮ ಮೇಲೆ ಅಧಿಕವಾಗಿದೆ. అందుకు మనల్ని ఈ సంవత్సరము దేవుడు తన కృపలో మనల్ని నడిపించాడు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಕೃಪೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ. మన ఒక వచనాన్ని మనం చూసినప్పుడు, ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುವಾಗ ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 50వ అధ్యాయము 50ನೇ ಅಧ್ಯಾಯ 20వ వచనాన్ని మనం చదివితే 20ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದುವುದಾದರೆ అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. ಅಲ್ಲಿ ನಾವು ಓದುವುದಾದರೆ ಅಲ್ಲಿ ಮಾತುಗಳನ್ನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ తెలియజేయబడిన మాట ఏమిటి అంటే, ಅಲ್ಲಿ ತಿಳಿಪಡಿಸಿರುವಂತಹ ಮಾತು ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ, ఆ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు, ಆ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವಾಗ దేవుడు మరి చక్కని రీతిగా, ದೇವರು ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಿಂದ అక్కడ మాట్లాడింపజేసిన మాటను మనం చూస్తూ ఉన్నాం. ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచనాన్ని మనం చూస్తే, ಆ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದರೆ ఆ మేలుతో దేవుడు మన యొక్క హృదయాలను తృప్తిపరిచినట్లుగా, ಮೇಲುಗಳಿಂದ ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ತೃಪ್ತಿ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. ఆ దేవుడు మనను విడిచిపెట్టకుండా, ದೇವರನ್ನು ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡದಪ್ಲೆ అక్కడ మేలుతో మన హృదయాలను తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ಮೇಲುಗಳಿಂದ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ತೃಪ್ತಿ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. గడిచిన 2024 సంవత్సరంలో, ಹೋಗಿದ ವರ್ಷ 2024ನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ ఎన్నో ఆపదలు రావచ్చు, ಎಷ್ಟು ಆಪತ್ತುಗಳು ಬಂದಿದೆ, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು ಸಮಸ್ಯೆಗಳು ಬಂದಿದೆ. ఇక నా జీవితం ఇంతేనా, ನನ್ನ ಜೀವಿತ ಇಷ್ಟೇನಾ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ ಕೆಲವರು. ఇక నేను ఈ కష్టాలు కూడా నడవాలా, ಈ ಕಷ್ಟಗಳಿಂದ ನಾವು ಜೀವನ ಮಾಡಬೇಕಾ, ఇక నేను నా ప్రయాణం ఇలాగే సాగాల, ನನ್ನ ಪ್ರಯಾಣ ಹೀಗೆ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, ನೀನು ಕುಗ್ಗಿ ಹೋಗಬೇಡ. ఇలా కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ನೀನು ಕುಗ್ಗಿ ಹೋಗಬೇಡ. ಈ ಒಂದು ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಜೊತೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఈ లైవ్ చూస్తున్న మీతోనే దేవుడు ಈ మాట్లాడుతున్నాడు. ಲೈವ್ ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ನಿಮ್ಮ ಜೊತೆ ದೇವರು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. దేవుడు నీ కష్టం తీయబోతున్నాడు. ದೇವರಿನ ಕಷ್ಟಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ದೇವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. నీ ఆపదను దేవుడు తొలగించి, ನಿನ್ನ ಆಪತ್ ಕಾಲಗಳಿಂದ ದೇವರು ಬಿಡುಗಡೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. గడిచిన సంవత్సరం దేవుడు తోడుగా నడిపించాడు. ಹೋಗಿದ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕೈ ಹಿಡಿದು ನಡೆಸಿದ್ದಾನೆ. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವನಾಗಿದ್ದಾನೆ. కుటుంబాలు అభివృద్ధి చేయబోతున్నాడు. ದೇವರ ಕೃಪೆ ನಿಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. నీ కుటుంబంలో అభివృద్ధి చేయబోతున్నాడు. ದೇವರಿನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు సేవకుడిగా ఉన్నావా? ದೇವರ ಸೇವಕನಾಗಿ ನಾನು నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి, ನಿಮ್ಮ ಸಭೆಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. నీ కుటుంబాన్ని ఆశీర్వదించి, ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. నూతనమైన సంవత్సరంలో ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. ನೂತನವಾದ ವರ್ಷದಲ್ಲಿ ನೂತನವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ಮೇಲಿನಿಂದ ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ದೇವರು ತೃಪ್ತಿ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ಮೇಲಿನಿಂದ ದೇವರನ್ನು ತೃಪ್ತಿ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ఈ 2025 సంవత్సరం, ಈ 2025ನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ నీకు దేవుడు మేలుకరంగా మారుస్తాడు. ದೇವರನಿಗೆ ಮೇಲನ್ನು ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మేలుకరంగా మారుస్తున్నాడు. ಮೇಲುಗಳನ್ನು ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడికి లోబడుతున్నావా? ದೇವರಿಗೆ ನಾವು ವಿಧೇಯರಾಗಿರುತ್ತೇವಾ? దేవుడికి లోబడుతున్నావా? ನಾವು ದೇವರಿಗೆ ವಿಧೇಯರಾಗಿರುತ್ತಿದ್ದೇವಾ? దేవుడికి లోబడుతున్నావా? ನಾವು ದೇವರಿಗೆ ವಿಧೇಯರಾಗುತ್ತಿದ್ದೇವಾ? దేవుడికి లోబడి జీవించు. ನೋಡ್ರಿ, ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋಣ. దేవుడికి లోబడి జీవించు. ದೇವರಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳೋಣ. దేవుడికి ఎప్పుడైతే లోబడి జీవిస్తావో, ದೇವರಿಗೆ ನಾವು ಯಾವಾಗಾದ್ರೂ ವಿಧೇಯರಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇವೋ దేవుడు అద్భుతంగా మార్చిపోతాడు. ದೇವರು ನಿನಗೆ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಿಂದ ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ఆశ్చర్యరీతిగా దేవుడు మార్చిపోతాడు. ಆಶ್ಚರ್ಯಕರ ರೀತಿಯಿಂದ ದೇವರು ನಿನ್ನನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడి చేతుల్లో సంవత్సరం పెట్టు. ದೇವರು ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿನ ಕೈಯನ್ನು ಆತನ ಕೈಯಲ್ಲಿಡು. 2025 అంతా ఆశీర్వాదకరంగా మార్చు. ಈ 2025ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಿ, దీవెనకరంగా మార్చు. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಿ, దీవెనకరంగా మార్చు. ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಇಟ್ಟು ఎప్పుడైతే ಹಾಗೆ ಹೇಗಾದ್ರೂ ಮಾಡುತ್ತಾನೋ, ఎప్పుడైతే ನೀ ಯಾಕಾದ್ರೂ ಹಾಗಿರುತ್ತೀಯೋ, నీవెప్పుడైతే ನೀ ಯಾವಾಗಾದ್ರೂ ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತೀವಿ,
దేవుడు అంటున్నాడు, ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, నీకు వాగ్దానం ఇచ్చి ವಾಗ್ದಾನಗಳನ್ನು ಕೊಟ್ಟಿ, ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಟ್ಟಿ మేలుతో నిర్ణయం తృప్తిపరి ಮೇಲೆಗಳಿಂದ ದೇವರು ನಿನ್ನನ್ನು ತೃಪ್ತಿ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. అబ్రహాము దేవుని నమ్మాడు, ಅಬ್ರಹಾಮ ದೇವರನ್ನು ನಂಬಿದ್ದಾನೆ, దేవుని మాట విన్నాడు, ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದ್ದಾನೆ, దేవునికి విధేయత చూపించి ದೇವರಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ನಡೆದುಕೊಂಡಿದ್ದಾನೆ, దేవునికి విధేయత చూపించాడు. ದೇವರಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ನಡೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ಅಬ್ರಹಾಮನನ್ನು దేవుని మాట ವಿನಿ, ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ, దేవుని మాట ವಿನಿ, ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ, దేవుడు ఏదైతే ದೇವರು ಯಾವುದಾದರೂ ಹೇಳಿದಾರೋ ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೇಳಿದಾನೋ ఆ పలికిన మాట, ಆಡಿರುವ ಮಾತುಗಳನ್ನು, ఆ మాట ప్రకారం ಆ ಮಾತುಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು అబ్రహాము దేవుని మాట విని ಅಬ್ರಹಾಮ ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ అబ్రహాము ಅಬ್ರಹಾಮನ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ಅಬ್ರಹಾಮ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದ ಹಾಗೆಯೇ అబ్రహాము దేవుడు పిలిచాడు, ಅಬ್ರಹಾಮನ ದೇವರು ಕರೆದಿದ್ದಾನೆ. ఈ రోజు ఒక విషయాన్ని గమనించండి, ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ನೀವು ಗಮನಿಸ್ರಿ. ఆశీర్వాదం అబ్రహాముకు ఉంది, కానీ ಅಬ್ರಹಾಮ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಇದೆ, ಆದ್ರೆ అబ్రహాముతో పాటు ఉన్న లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ಅಬ್ರಹಾಮನ ಜೊತೆ ಇದ್ದಂತ ಲೋಟನ್ನು ಕೂಡ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ. అబ్రహామును దేవుడు పిలిచాడు, ಅಬ್ರಹಾಮನ ದೇವರು ಕರೆದಿದ್ದಾನೆ. అబ్రహాముతో పాటు ಅಬ್ರಹಾಮನ ಜೊತೆ లోతుకి ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? ಅಬ್ರಹಾಮನ ಜೊತೆ ಹೇಗೆ ಆಶೀರ್ವಾದ ಬಂತು? ఎందుకో చెప్పమంటారా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? అబ్రహాము దేవుడి మాట విన్నాడు, ಅಬ್ರಹಾಮನ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿದ್ದಾನೆ. ఈ రోజు దైవజనుడు మాట వింటే, ದೈವಜನರ ಮಾತುಗಳನ್ನು ನೀವು ಕೇಳುವುದಾದ್ರೆ, దైవజనుడు మాట వింటే, ದೈವಜನರ ಮಾತನ್ನು ನೀವು ಕೇಳುವುದಾದ್ರೆ, మరి స్టీఫెన్ ప్రసన్న కుమార్ గారు, ಸ್ಟೀಫೆನ್ ಪ್ರಸನ್ನ అయ్యగారు మాటని సంఘ బిడ్డలుగా వింటే, ಅಯ್ಯನವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುವುದಾದ್ರೆ ಸಭಿಕರೇ, ఆ ಆಶೀರ್ವಾದವು మన మీద కూడా వస్తుంది, ನಿಮಗೂ ಕೂಡ ಅನುಗ್ರಹವಾಗುತ್ತದೆ. ఆశీర్వాదం మన మీద కూడా వస్తుంది, ಆಶೀರ್ವಾದ ನಿಮಗೂ ಕೂಡ ಸಿಗುತ್ತದೆ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? పిలిచేది దేవుడు అబ్రహామునే, ಕರೆದಿರುವುದು ಅಬ್ರಹಾಮನಿಗೆ, కానీ అబ్రహాము కూడా ఉన్నట్టు వారందరికీ ఆశీర్వాదం వచ్చింది. ಅಬ್ರಹಾಮನ ಸಂಗಡ ಇರುವವರು ಎಲ್ಲರಿಗೆ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. అబ్రహాం 10 వారికి ఆశీర్వాదం వచ్చింది, ಅಬ್ರಹಾಮನ ಮೇಲಿರುವವರಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಯಿತು. అబ్రహాం బంధువులకు ఆశీర్వాదం వచ్చింది, ಅಬ್ರಹಾಮನ ಬಂಧುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. అబ్రహాముతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? ಅಬ್ರಹಾಮನ ಜೊತೆ ಇದ್ದಂತ ಎಲ್ಲಾ ಜನರಿಗೆ ಆಶೀರ್ವಾದ ఎందుకు వచ్చిందంటే, ಯಾಕೆ ಬಂದಿದೆ? దేవుడి మాట విన్నారు, ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿದಾನೆ. అబ్రహాము వచ్చిన ఆశీర్వాదము ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಬಂದಂತ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಉತ್ತಮವಾದ ಸ್ಥಿತಿಯಿಂದ ದೇವರು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఎందుకో చెప్పమంటారా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? అబ్రహాము దేవుడికి లోబడి దేవుడి మాట నమ్మి, ಅಬ್ರಹಾಮನ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ ವಿಧೇಯರಾಗಿದ್ದು ನಡೆದುಕೊಂಡು, ఈ రోజు దేవుడి సేవకులుగా దేవుడి మాట వింటే గనక, ಈ ದಿವಸ ದೇವರ ಸೇವಕರ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳುವುದಾದರೆ, విశ్వాసంగా దేవుడి మాట వింటే, ವಿಶ್ವಾಸಿಯಾಗಿ ನೀನು ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳುವುದಾದರೆ, గడిచిన సంవత్సరములో, ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ, గడిచిన సంవత్సరములో, ಹೋಗಿದ ವರ್ಷದಲ್ಲಿ ఒకవేళ ಒಂದು ವೇಳೆ ఈ వాక్యం చదువులో దూరం అయిపోయేమో, ವಾಕ್ಯವನ್ನು ಓದತಪ್ಪಲೆ ದೂರವಾಗಿ ಹೋಗಿದೆಯೇನೋ, ప్రార్థించట్లో దూరం అయిపోయేమో, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ವಿಷಯದಲ್ಲಿ ದೂರವಾಗಿ ಹೋಗಿದೆಯೇನೋ, ఈ నుండైనా, ಈ ದಿವಸರ, ఈ క్షణం నుండైనా ಈ ಕ್ಷಣದ దేవుడి వాక్యము జాగ్రత్తగా ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳು, చదువు, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದ್ರಿ, దేవుడి వాక్యం చదువు, ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದ್ರಿ, దేవుడి వాక్యం చదువుతూ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುತ್ತಾ, దేవుడితో కలుపుతూ, ದೇವರ ಜೊತೆ ಸಾಹಸ ಮಾಡುತ್ತಾ, అబ్రహాము పొందిన దీవెనను పొందుతావు. ಅಬ್ರಹಾಮನ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ ಹಾಗೆ ನೀವು ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತೀರಿ. నీవు ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? ನೀವು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ಕಾರಣ ಏನು ಗೊತ್ತಾ? ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టి, ಈಗ ಇದೇ ಸತ್ಯವೇದವನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು, ఇందులో సత్యం ఉంది, ಇದರಲ್ಲಿ ಸತ್ಯವಿದೆ, ఇందులో జీవం ఉంది, ಇದರಲ್ಲಿ ಜೀವವಿದೆ, ఇదే నిన్ను బ్రతికిస్తుంది, ಇದೇ ನಿಮಗೆ ಬ್ರತಿಕಿಸುತ್ತದೆ, ఇదే నిన్ను సమస్యలను తొలగిస్తుంది, ಇದೇ ನಿಮಗೆ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ, ఇదే నీ ఆదరణను తొలగిస్తుంది, ಇದೇ ನಿನಗೆ ಆಭರಣವನ್ನು ಕೊಡುತ್ತದೆ, నీ నెమ్మది కలిగిస్తుంది, ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆಯುತ್ತದೆ, ఆదరణ కలిగిస్తుంది, ಆಧರಣವನ್ನು ಒದಗಿಸಿಕೊಡುತ್ತದೆ. ಈ ವಾಕ್ಯವೇ నిన్ను బ్రతికిస్తుంది, ನಿನ್ನನ್ನು ಬ್ರತಿಕಿಸುತ್ತದೆ. నిన్ను బ్రతికించిన వాక్యం ನಿನಗೆ ಬ್ರತಿಕಿಸುವಂತ ವಾಕ್ಯ చేతపట్టు, ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದಿಕೋ, చేతపట్టు, ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದಿಕೋ, నీ హృదయం నిండా నింపు, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಇಟ್ಟಿಕೋ, నీ హృదయం నిండా నింపు. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟಿಕೋ ದೇವರ ವಾಕ್ಯ. దేవుడు వాక్యం ఎప్పుడైతే నింపావో, ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ತುಂಬಿಸಲ್ಪಡಲಿ. మేలుతో నిర్ణయం తృప్తిపరిచి, ದೇವರು ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ಮೇಲೆಗಳಿಂದ ತೃಪ್ತಿ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ఈ ఉదయకాల సమయం ಈ
ಮಾತನಾಡಿದ್ದಾನೆ. ఇదిగో మునుపుటి కంటే ಈಗ ಹಿಂದಿನ ಸ್ಥಿತಿಗಿಂತ మునుపుటి కంటే ಹಿಂದಿನ ಸ್ಥಿತಿಗಿಂತ అధిక మేలు ಅಧಿಕವಾದ ఈ సంవత్సరంలో ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ದೇವರು నేను దీవించబోతున్నా, ಆಶೀರ್ವಾದ దీవించబోతున్నా, ಆಶೀರ್ವಾದ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ప్రియ స్నేహితుడా, ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತರೇ, ಪ್ರಿಯ ಚೆಲ್ಲಿ, ಪ್ರಿಯ ತಂಗಿ, ప్రియ తమ్ముడు, ಪ್ರಿಯ ತಮ್ಮನೇ, ಪ್ರಿಯ ಅಮ್ಮನೇ, నీతో చెప్తున్నా, ದೇವರು ನಿನ್ನ ಜೊತೆ ಮಾತಾಡುತ್ತಿದ್ದಾನೆ. ದೇವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾನೆ. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు నీతో మాట్లాడిన ಅದಕ್ಕೆ ದೇವರು ಮಾತಾಡಿರುವ ಈ ಮಾತುಗಳನ್ನು, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో చెప్తున్న మాట, ಈ ನೂತನವಾದ ವರ್ಷದಲ್ಲಿ ಹೇಳಿರುವಂತ ಮಾತುಗಳನ್ನು, నీతో చెప్తున్న మాట, ದೇವರಿನ ಜೊತೆ ಮಾತಾಡುವಂತ ಮಾತುಗಳು మేలుతో నీ హృదయాన్ని తృప్తి ಮೇಲೆಗಳಿಂದ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ತೃಪ್ತಿ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. అబ్రహాము తృప్తిపరిచిన దేవుడు, ಅಬ್ರಾಮನಿಗೆ ತೃಪ್ತಿ ಮಾಡಿರುವ ದೇವರು, ಅಬ್ರಾಮನಿಗೆ ತೃಪ್ತಿ ಮಾಡಿರುವ ದೇವರು, ఎవరు చేయలేని గొప్ప కార్యం, ಯೆಹೋವ ಮಾಡುವಂತ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳನ್ನು ಅಬ್ರಾಮನು ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ఎందుకు చెప్పమంటారా? ದೇವರ ಈ ವರ್ಷದಲ್ಲಿ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ದೇವರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಯಾವುದೂ ಈ ಭೂಮಿಯಲ್ಲಿಲ್ಲ. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ದೇವರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಯಾವುದೂ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇಲ್ಲ. అబ్రహాముకి ఇస్తాననే మాట, ಅಬ್ರಾಮನಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಕೇಳಿರುವಂತ ಮಾತು, దేవుడు 90 సంవత్సరాలు వృద్ధాప్యం ದೇವರು 90 ವರ್ಷದಲ್ಲಿ ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿ తన కుమారునిచ్చి ಮಗನನ್ನು ಕೊಟ್ಟಿ ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? దేవుడు మేలు కలిగిస్తానన్నాడు. ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. అలాగే మేలు కలిగించి ಹಾಗೆ ಒಳ್ಳೇದನ್ನೇ ಮಾಡಿ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ಅಬ್ರಾಮನಿಗೆ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ, అదే ఆశీర్వాదం, ಅದೇ ಆಶೀರ್ವಾದ, అదే దీవెన, ಅದೇ ದೀವೆನೆಗಳು ದೇವರು నీకు ఇవ్వబోతున్నాడు. ನಿನಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఈ ఉదయకాల సమయంలో, ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ, ఈ ఉదయకాల సమయంలో, ಈ ಉದಯಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ఈ రీతిగా దేవుడు మీ అందరితో మాట్లాడాడు. ದೇವರಿಗೆ ಈ ಮಾತುಗಳಿಂದ ನಿಮ್ಮನ್ನು ತೃಪ್ತಿ ಮಾಡಿ చాలా విషయాలు చెప్పాలన్నది కానీ ಅನೇಕ ವಿಷಯಗಳು ಹೇಳಬೇಕಾಗಿತ್ತು. మరో చోటికి మేము వెళ్ళవచ్చు. ಮತ್ತೆ ನಾವು ತಿರುಗಿ ಇನ್ನೊಂದು ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ఇతడి చక్కటి అవకాశం ఇచ్చిన ಈ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಂತ రెవరెండ్ స్టీఫెన్ పాల్ గారికి, ರೆವರೆಂಡ್ ಸ್ಟೀಫೆನ್ ಪಾಲ್ ಅಯ್ಯನವರಿಗೆ ప్రత్యేకమైన వందనాలు ಪ್ರತ್ಯೇಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ చేస్తున్నాం. అయ్యగారు థ్యాంక్ యూ సార్. ప్రత్యేకమైన ಥ್ಯಾಂಕ್ ಯು ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇವೆ. ರೈಟ್, ದೇವರ ಮಕ್ಕಳೇ, ಈ ಒಂದು ಅದ್ಭುತವಾದ ತೆಲುಗಿನಿಂದ ಕನ್ನಡವನ್ನು ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡುವಂತೆ ದೇವರ ಕೃಪೆ ಮಾಡಿದ್ದಾನೆ. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. సమయంలో మరి చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి ಈ ಅದ್ಭುತವಾದ ವರ್ತಮಾನವನ್ನು ಕೊಟ್ಟಂತ అయ్యారికి ಚಪ್ಪಾಳೆಯನ್ನು ತಟ್ಟು ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. చక్కటి తర్జుమా చేసిన చంద్రబాబు కూడా చెప్పండి కూడా ದೇವರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ತರ್ಜುಮಾ ಮಾಡಿರುವಂತ ದೇವರಿಗೆ దేవుడు దీవించును గాక. ಸೇವಕರನ್ನ ದೇವರ ಆಶೀರ್ವಾದ అనేక ప్రాంతాల్లో, ಅನೇಕ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ దేవుడు వాడుకున్నాడు గాక. ದೇವರು ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲಿ. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుడు కాక బహుబలంగా ఆయన వాడుకున్నాడు గాక. ಈ ನೂತನವಾದ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರ ಅನೇಕ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. అలాగే వెలిపಡೆಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲಿ. వారి పరిచయం దేవుడు దీవించును గాక. ನಮ್ಮ ಸೇವೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. వారు చేసిన ప్రతి ప్రయాణం దేవుడు కాపుదల ఉండును గాక. ನಾವು ಮಾಡುವಂತ ಎಲ್ಲ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. అలాగే చంద్రబాబు గారి పరిచయం కూడా దేవుడు దీవించును గాక. ಚಂಡಿ ಬಾಬಾ ಏನೋರು ಸೇವೆ ಕೂಡ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుడి సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ಈ ನೂತನವಾದ ವರ್ಷದಲ್ಲಿ ಅವರನ್ನು ಕೂಡ ದೇವರ ಕೈಯಿಂದ ಕಾಪಾಡಿ ఇంకా బహుగా వాడుకున్నాడు. ಇನ್ನೂ ಅದ್ಭುತವಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲಿ. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ప్రార్థన చేస్తాను. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమగల తండ్రి, దయగల యేసుప్రభు నీకు వందనాలు. ఈ దినమున చక్కటి వర్తమానము అబ్రహామును గురించినటువంటి వర్తమానం మాతో పంచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. రోడ్లయ్య గారిని బట్టి వచ్చి ప్రార్థిస్తున్నాము. ఎక్కడో కొంత చాలా దూర ప్రాంతం నుండి మా జీవితాలు దాని కర్ణాటకను తోడుకొచ్చినందుకు నీకు వందనాలు. అలా చక్కటి వాక్య సందేశం అందించదయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము అన్ని విషయాలు కూడా దీవించుకుంటాడు, విధేయత చూపించాడు తండ్రి. దాన్ని మాట వినాడు తండ్రి. మేము కూడా ఈ నూతన సంవత్సరం నీ మాట వింటే మేము బహుగా దీవించబడతాం. అబ్రహాము ఇచ్చిన దీవెనలు మాకు ఇష్టమైన వందనాలు. చక్కటి మాటలు అందించడానికి మనకు దీవించింది. దాన్ని తర్జుమా చేసినటువంటి తెలుగులో మరి చంద్రబాబు గారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి సేవలో పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి ప్రాంతాల్లో కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నాం.
నాకు ఎప్పుడు ఈ సంవత్సరం చిత్తమైతే మరి అరుణయ్య గారు ఊరు కర్ణాటక ప్రాంతానికి తీసుకెళ్ళినయా వారి పరిచయం చూడడానికి, వారి సంఘాలు చూడడానికి మమ్మల్ని కూడా కర్ణాటక ప్రాంతంలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం అనిపిస్తుంది. నన్ను చంద్రబాబు తండ్రి మా సేవ టీం అంతా కూడా ప్రార్థిస్తుంటుంది. మా యొక్క నాయకులు కూడా తండ్రి ఆయన దీవించున్నాం, వారిని కూడా తండ్రి కర్ణాటక ప్రాంతం తోడుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. మరి పరిచయం దీవించుకుని మరి తిరుగుతుండగా నిశ్శబ్దవాది పెంచిన ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన సంఘటనలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ವಾಕ್ಯದೊಂದಿಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ರಾಗ. ಅಬ್ರಹಾಮನ ದೇವರೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಇಸಕನ ದೇವರೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಯಾಕೋಬಿನ ದೇವರೇ ನಿಮಗೆ, ಯಾಕೋಬಿನ ದೇವರೇ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಆರಾಧನೆ. ತಂದೆ ಮಗನಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ, ತಂದೆ ಮಗನಿಗೆ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಾ ಮಾಡುವೆ ಆರಾಧನೆ, ಆರಾಧನೆ, ಆರಾಧನೆ. ದೇವರ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ ಕಾಕಿನಾಡ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಸ್ಟೀಫೆನ್ ಪಾಲ್ ಸಾರ್ರಿಗೆ ಕಲಿಯುವಂತೆ ದೇವರು ಕೃಪೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಸೊ ಫೇಸ್ಬುಕ್ ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ಇದ್ದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ವಂದಿಸುತ್ತಾ ಈ ಒಂದು ಕಾಕಿನಾಡ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಮತ್ತೆ ನಾವು ಇಂದಿನ ದಿವಸ ತಿರುಗಿ ಪ್ರಯಾಣವಾಗಿ ಅಮಲಾಪುರಂ ಪಟ್ಟಣದಲ್ಲಿ ದೇವರ ಸೇವೆ ಇದೆ. ಸೊ ನಮಗಾಗಿ, ಸೇವೆಗಾಗಿ, ಸೇವಕರಿಗಾಗಿ, ಸಭೆಗಾಗಿ ತಾವೆಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂದು ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಜೈ ಕ್ರಿಸ್ತ, ಓಲಾ ಯೇಸು ಮಸೀಹಿ. ఈ దినాన్ని మరి కర్ణాటక ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చి మనతో ఉండి చక్కటి వర్తమానం అందించి మన తిరిగి మరలా వారు అమలాపురం ప్రాంతానికి వెళ్ళి వారి ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. చక్కటి యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ లో మన కార్యక్రమాలు వారు చూస్తున్నారు, మళ్ళీ వారు రీఛార్జ్ చేస్తున్నారు. దేవుడు ఈ దినాన్ని మన సంఘంలో మాట్లాడడానికి మరి దేవుడు గొప్ప అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు ప్రతిమ చేసిన చంద్రబాబు గారికి కూడా వందనాలు, అలా గుడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన వారు మిషన్ వారి పరిచయాలు కూడా దేవుడు దీవించుగా మన తిరిగి ప్రయాణమై అమలాపురం పట్టణానికి వచ్చాము. దేవుడు వారి మార్గాల్లో తోడుగా నేడుగా ఉంటుంది కాక. ఆశీర్వాదం తండ్రి దేవుడి ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మగా సహవాసం ప్రేమించిన బిడ్డల కూడా మన దినాన్ని తండ్రి తండ్రి నాయన కర్ణాటక ప్రాంతం వచ్చి చక్రవర్తమానం ఇచ్చినటువంటి నాయన అభిషక్తులు అరుణయ్య గారికి, అలాగే తత్మ చేసి చంద్రబాబు గారికి, కూడా వచ్చిన సేవకులకు, అలాగే వచ్చిన అందరికీ మెలిచిన వారి ప్రయాణ కొరకు సదాకాలము తోటి నడిపించి దీవించను గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించను గాక. మీకు అందరికి వచ్చినందుకు విశ్వాసులందరికీ వందనాలు. థ్యాంక్ యూ.